ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ నెల 9వ తారీఖు కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన ఉదంతం అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో దిగ్భ్రాంతికి అలాగే చాలా బాధకి గురి చేసిన పరిస్థితి అయితే అక్కడ కనబడింది. అక్కడ జూనియర్ డాక్టర్లు అయితే సమ్మెను చేపట్టారు. అదే కోవలో ఇక్కడ మొత్తం దేశంలో ఉన్న డాక్టర్లందరూ కూడా నిరసనలు ప్రొటెస్టులు అయితే చేపడుతున్నారు. ఈరోజు రాజమండ్రిలో అయితే మొత్తం హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఆమెకి న్యాయం జరగాలని చెప్పి ప్రొటెస్ట్ అయితే చేపట్టారు. అందులో భాగంగా జూనియర్ డాక్టర్లు నర్సులు మొత్తం హాస్పిటల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో, అందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్న మొత్తం యావత్ మెడికల్ హాస్పిటల్స్లో సిబ్బంది అంతా ఈ రోజైతే ఆ ప్రొటెస్ట్ ర్యాలీని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఆ అమ్మాయి గురించి ఏమంటున్నారు, ఎలాంటి న్యాయం జరగాలంటున్నారో ఒకసారి చూద్దాం. చాలు, ఇప్పటి వరకు మనం మౌనంగా ఉన్నది చాలు. పిల్లలు కూడా రూములు పెట్టి కోరుతూ ఉంటుంది, ఏదో పక్షమైన పెద్ద పుల్ అవుతుంది. అలాగే మనం కూడా విరుచుకుపడదాం, ఈ దౌర్జన్యాన్ని ఖండిద్దాం. రాజ్యాలు ఏం చేస్తున్నాయి, రాజ్యాధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఏ పట్టట్లేదా మీకు? మీ ఇంట్లో సమస్య కాదా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? డాక్టర్లపై ఏ దౌర్జన్యాలు ఇంకానా పటిష్టమైన చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే పోరాడుతూనే ఉంటాం. నిలబడదాం ఈసారి. చావో రేవో, డూ ఆర్ డై, డూ ఆర్ డై, నౌ ఆర్ నెవర్, నౌ ఆర్ నెవర్. ఖచ్చితంగా నిలబడదాం. ప్రాణం పోయింది, ఇక తిరిగి రాదు. ప్రతి ప్రాణము విలువైందే, ప్రతి డాక్టర్ ప్రాణము విలువైందే. సేవ చేసే వారికే రక్షణ లేకపోతే మరెవరికి ఉంటుంది? ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. మీకు అందరికీ తెలిసిన విషయమే, కోల్కతాలో పీజీ ట్రైనీగా మౌమిత డాక్టర్ గారు, ఓ ఫీమేల్ డాక్టర్ గారిని అమానుషంగా మానభంగం చేసి ఆ తర్వాత ఆవిని హత్య చేసి పాశవికంగా మనుషులు కాదు అనే విధంగా ఈ పాశవికమైన దాడికి నిరసిస్తూ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదామని రోడ్డు మీదకి వచ్చాం. ఈ రకంగానే ఈ క్యాండిల్ మార్చి జరుగుతుంది రామాలయం దగ్గర నుండి పుష్కర్ ఘాట్ వరకు. ఇది ఒక ఎత్తు అయితే, రేపటి నుండి నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి. ఖచ్చితంగా నల్ల బ్యాడ్జీలు పెట్టి మా మౌన పోరాటాన్ని ప్రభుత్వాలకి చేరేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈసారి గట్టిగా నిలబడతాం. కేంద్రం నుండి పటిష్టమైన చట్టాలు సవరించి ఆ చట్టాలని అమలు పరిచేలాగా ఏ ఒక్కరూ డాక్టర్ల మీద దాడులకు తెగబడకుండా, ఏ ఆసుపత్రిని నాశనం చేయకుండా ఉండడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేంత వరకు మేము నిలబడతాం. అంతేకాకుండా మృతురాలి ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి సమగ్రమైన విచారణ జరిగి ప్రతి ఒక్క దోషిని శిక్షించేలాగా, శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే దేశమంతటా రేపు హాస్పిటల్స్ అన్నీ, అత్యవసర సేవలు మినహాయించి మిగతా హాస్పిటల్స్ అన్నీ సేవలు మేము బంద్ చేస్తున్నాం. దీనిని సహకరించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం. మీ మీడియా పరంగా మిమ్మల్ని కూడా అర్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు సాయం చేయండి. ఇలాంటి పాశవికమైన ఆటవికమైన దాడుల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సాయం చేయాలని విన్నవిస్తూ ఉన్నాం. ప్రతి మెడికల్ కాలేజీలోనూ, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఈ పీజీస్, హౌస్ సర్జన్స్ వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి. అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా దారుణమైన విషయం. ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయ్యింది, హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని, దట్టు పల్మనాలజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా నిర్దిష్టమైన యాక్షన్ తీసుకోలేదు. బెంగాల్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నాం. సార్, దోషులు కఠినంగా శిక్షించడం అంటే ఎటువంటి శిక్ష వాళ్ళకి కరెక్ట్?
ఎటువంటి శిక్ష అంటే చట్టపరంగానే న్యాయబద్ధంగా వాళ్ళకి ఏది అయితే అవుతుందో 302, 301 ఇవన్నీ కూడా అప్లికబుల్, అవన్నీ కూడా. సో వారికి ఏ విధమైన శిక్ష పడాలనేది న్యాయస్థానం నిర్దేశిస్తుంది, అది మనం డిసైడ్ చేయలేము కదా. చాలా వేగవంతంగా చేయాలి. న్యాయం చాలా లేట్ అయ్యే కొలది అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు చాలా చక్కగా ఉన్నారు, చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు, అన్ని కేసులు కూడా సత్వరం విచారిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ కేసులో న్యాయం జరుగుద్దని చెప్పి నేను భావిస్తున్నాను. జరిగినటువంటి అన్యాయం గురించి మొత్తం దేశం అంతా కూడా ఉద్యమం జరుగుతోంది, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే తెర వెనుక జరిగినటువంటి చాలా విషయాలు కొంతమందికి తెలియనివి. ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం కిందే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని, అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల్ని అరికట్టడానికి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంటే ఈ అమ్మాయిని విక్టిమైజ్ చేయడం, ఆమె కారు డ్యామేజ్ చేయడం, ఇలాంటివి ఎన్నో జరగడం, చివరికి ఇదంతా కూడా ఏదో స్పాట్లో జరిగినటువంటి లైంగిక చర్య కాదు, ఇదంతా ప్లాన్డ్గా ఒక హింస ప్రకారంగా చేసినటువంటి ఇలాంటిది. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా అని, నిజమే చట్టాలు ఉన్నాయి, చివరికి మరణశిక్షకు విధించేటటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేటటువంటివి ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయబడుతున్నారు అంటే, ఏదంటే ఒక 100 మంది నిరపరాధులను వదిలేయచ్చు, ఒక్క దోషిని మాత్రం ఒక అమాయకుడిని కూడా శిక్షించకూడదు అనేటువంటి సూత్రం ప్రకారంగా సరైనటువంటి ఆధారాలు లేకపోయినట్టయితే కోర్టులు శిక్షించలేవు. ఈ ఆధారాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే మొత్తం అంతా కూడా నాశనం చేసేయడం జరిగింది. ఆ విధంగా దోషులను కాపాడడం, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంటు, ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద వాళ్ళ పిల్లలు కాబట్టి ఈ విషయంలో సరైనటువంటి న్యాయం జరగాలన్నది మొదటిది. రెండవది, ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎంతో కష్టపడి నీట్ పాస్ అవ్వడం, ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు, ఆ తర్వాత పీజీ సీట్ రావడం మహా కష్టం. అది అయిన తర్వాత ఆ టైంలో పీజీ సమయంలో జూనియర్ రెసిడెంట్గా 36 గంటలు ఏకబిగిని చేయిస్తారు. ఆ విధంగా చేస్తే తప్ప కోర్స్ పూర్తవడం అన్నది జరగదు. ఆ కోర్స్ పూర్తవడానికి కూడా అటు థీసిస్ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్నిటికీ కూడా ప్రతి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి కోపం వచ్చినట్టయితే ఎక్కడైనా నొక్కేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అన్నీ కూడా మొత్తం విద్య సంబంధించినంత వరకు, వైద్యం సంబంధించినంత వరకు డాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఒకసారి పునరాలోచించి అన్నీ కూడా సక్రమంగా చేసి సరైన రక్షణ, పేషెంట్స్ నుంచి రక్షణ కల్పించాలి, సమాజంలో దుష్ట శక్తుల నుంచి కూడా రక్షణ కల్పించాలని ఐఎంఏ తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. సార్, కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ భద్రతా విషయంలో పూర్తిగా వైఫల్యం అయింది అనుకోవచ్చు. అంతే కదా, మరి పూర్తిగా చివరికి వాళ్ళకి డాక్టర్స్ రూమ్ కూడా లేదు. సెమినార్ రూమ్లోకి వెళ్ళి పడుకోవాల్సినటువంటి అవసరం. సెమినార్ రూమ్ అంటే ఓ పెద్ద హాల్ అన్నమాట, అంటే ఓ సత్రం లాంటి చోట పడుకోవడం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కింద ఉండేటటువంటి పని. 36 గంటలు పనిచేసి అలసిపోయిన మనిషికి సోయ లేకుండా పడున్నటువంటి మనిషి ఏ టైంలోనూ మళ్ళీ కాల్ రావచ్చు. అలాంటి వ్యవస్థ జరుగుతుంది అక్కడ. మీ ద్వారా మేము ఏం తెలుసుకోవాలి, మీరే చెప్పండి సార్. కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే జూనియర్స్ డాక్టర్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళకి భద్రత వైఫల్యం లేకుండా ఉంటుందంట? కార్పొరేట్ హాస్పిటల్స్లో అని కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో ఏంటి, కార్పొరేట్ ఏంటి, ఎక్కడైనా సరే ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి అన్ని చోట కూడా సెక్యూరిటీ సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి అనేటటువంటి ఒక పిలిస్తే చాలు, ఒక బటన్ నొక్కితే చాలు, ఇమీడియట్గా పై స్థాయి నుంచి పోలీస్ అధికారులు అక్కడ ఆన్ ద స్పాట్ విదిన్ మినిట్స్ వచ్చేలాగా ఆ కల్ప్రిట్స్ అందరినీ అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే ప్రజల్లోకి ఇది హాస్పిటల్స్ మీద దాడి చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయి అనేటటువంటి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్తుందంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసిన వెంటనే సత్వర న్యాయం జరిగేటటువంటివి, అంటే స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్ మీద దాడి చేసే వాళ్ళందరినీ లోపలేసేస్తారంతే, బెయిల్ అనేది ఉండదు అనేటటువంటిది జనాల్లో ఒక విధమైనటువంటి భయం కలగాలి. అప్పుడు ఈ దాడులు అవి కూడా తగ్గుతాయి. మీడియా వారందరికీ నమస్కారం. దేశమంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే ఏదైతే సంఘటన జరిగిందో దేశమంతా కూడా అటువైపు చూస్తూ ఉంది. ఓ పక్క నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అంటూ ఉన్నారు.
ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్లని చదివించండి అంటా ఉన్నారు. మరి ఇంకో పక్కన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. అంటే ఎన్డీఏ కూటమిలోని ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా వీరందరి తాలూకు ఆవేదన అర్థం చేసుకున్నవాడిగా మాట్లాడుతూ ఉన్నాం. అంటే నేను కోరుకునేది ఏంటంటే చట్టాలు కాస్త కఠినంగా ఉండాలి. వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ బెయిలబుల్ సెక్షన్స్ కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా మారే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటే ఒకటి వైద్య వ్యవస్థ బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది. ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఒక అభద్రతా భావంతో నైట్ షిఫ్ట్స్ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఆలోచించి రాకపోతే ప్రజల పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు? కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం డిలే చేయకుండా త్వరగతిన కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మెడికల్ వ్యవస్థ, వైద్య వ్యవస్థ పైన భవిష్యత్తులో కూడా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా చట్టాలను కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించే డాక్టర్ కోసం న్యాయం జరగాలని చెప్పి నిర్వహించే ఈ ర్యాలీలో మనతో కొంతమంది ఐఎంఏ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి న్యాయం కావాలంటున్నారో ఒకసారి అడిగి చూద్దాం. మేడం, అసలు ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? చట్టం మారాలండి, చట్టం మారాలి. స్వాతంత్రం వచ్చింది అని నిన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 78 ఏళ్ళు అయింది. గాంధీ గారు నడి రోడ్డు మీద ఆడది ఎప్పుడు తిరిగితే అప్పుడు స్వాతంత్రం అన్నారు భారతదేశానికి. ఎక్కడ స్వతంత్రం? హాస్పిటల్లోనే ఇలాంటి అన్యాయం జరిగిందంటే అక్కడే కాదు, అన్ని చోట్ల జరుగుతుంది. దీనికి చట్టాలే మారాలి. అదే మా డిమాండ్. నిందితుడిని ఎలా శిక్షించాలంటారు? అసలు చట్టం మారాలండి, చాలా భయంకరంగా ఉండాలి. అంటే ఇన్స్టెంట్ జస్టిస్ రావాలంటారు? అంతే, భయపడాలి. నడి రోడ్డు మీద ఉరి తీయాలి వాళ్ళని, భయపడాలి. ఇంకొకరి తప్పు చేయాలంటే భయపడాలి. రక్షణ లేని రాజ్యం, గౌరవం లేని రాజ్యం, ప్రాథమిక హక్కులు లేని రాజ్యం, కీచకుల రాజ్యం, రౌడీల రాజ్యం, స్వాతంత్రం లేని రాజ్యం, సమానత్వం లేని రాజ్యం. ఒక కోల్కతానే కాదు, రాజమండ్రి అనే కాదు, దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ కూడా ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు అంటున్నారు. దీంట్లో భాగంగానే ఆగస్టు 17 అంటే రేపు ఉదయం ఓపీ సేవలు అయితే రాజమండ్రిలో పూర్తిగా అన్ని హాస్పిటల్లోని నిలిపివేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అంతేకాకుండా దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా పూర్తి మద్దతు తెలిపింది. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా విశ్రమించేది లేదని వీళ్ళైతే అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.